భోగి మంటల కార్యక్రమంలో చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి పాల్గొన్నారు. అమరావతి ప్రాంతంలోని మందడం గ్రామంలో భోగి మంటల కార్యక్రమంలో వీరిద్దరూ పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాల ఉత్తర్వులను భోగి మంటల్లో వేసి వీరిద్దరూ నిరసన తెలిపారు. 4 ఏళ్లుగా రాష్ట్రానికి పట్టిన పీడ కీడును భోగి మంటల్లో తగులుబెట్టామన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వచ్చే సంక్రాంతికి టీడీపీ జనసేన ప్రభుత్వంలో ఘనంగా వేడుకలు జరుపుకుందామని చెప్పారు. మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రం అంధకారంలోకి వెళుతుందని విమర్శించారు. ఆ చీకటి పోయి వెలుగులు నింపాలనే సంకల్పంతోనే భోగి మంటలు వేశామని చెప్పారు. 5 కోట్ల రాష్ట్ర ప్రజలకు భూములను త్యాగం చేసిన రైతుల ఇళ్లలో నిజమైన సంక్రాంతి శోభ నిండాలని ఆకాంక్షించారు. ఈ రోజున తెలుగుదేశం గాని జనసేన రెండు కలిసి ఉన్నాయంటే మీ అందరి ఆవేదన ఏడుపు ఆ రోజు నన్ను కలిచేసింది. మీ ఆకాంక్షల కోసం ఇందాక మాట్లాడుతూ ఉండగా తల్లి ఎకరం ఇచ్చానన్నా, నేను ఉన్న ఎకరం కూడా పోగొట్టుకుని ఆడబిడ్డలను పెంచుకుంటా ఉన్నానంటే ఆ ఆడబిడ్డకి ఆ అక్కకి ఆ చెల్లికి నేను మాటిస్తున్నాను, అమ్మ మేము ఉన్నాం, మీరు ఇచ్చిన ఈ త్యాగం మేము మర్చిపోం. మీకు ఏ ఉద్దేశంగా కోసం అయితే ఇచ్చారో ఆ ఉద్దేశం సంపూర్ణంగా నెరవేర్చేలాగా మేము కృషి చేస్తాం. బంగారు రాజధాని నిర్మించుకుందాం. ఇక్కడ ముందుగా మీకు ద్రోహం చేశారు, భవన నిర్మాణ కార్మికులకి ద్రోహం చేశారు, ఉద్యోగులకి సరైన డిఎస్సి రిక్రూట్మెంట్ ఇవ్వకుండా మనకి డిఎస్సి రిక్రూట్మెంట్ ఇవ్వలేదు, కానిస్టేబుల్స్కి కనీసం సరైన ఉద్యోగ అవకాశాలు లేవు, ఏ విధంగా చూసినా ఉపాధి అవకాశాలు లేవు. వీటన్నిటినీ కలిచివేసింది. ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ రోజున మీకు కౌలు రావట్లేదు అంటే ఆ రోజున జనసేన మీకోసం ముందుకొచ్చి మీకు కౌలు పడేలా మీకు మీ తరపున మేము పోరాటం. మనం జనసేన తెలుగుదేశంతో కలిసి ఒక సుస్థిరమైన ప్రభుత్వం స్థాపించాలి, మీకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ రోజున విశాఖను ఆర్థిక రాజధానిగా ఏర్పాటు చేస్తామన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ను ఏర్పాటు చేస్తామన్నారు. విశాఖ కర్నూలు నగరాలను పూర్వ వైభవం తెస్తామని తెలిపారు. నేను ఒకటే హామీ ఇస్తున్నాను, మేమిద్దరం కూడా విశాఖపట్నం ఒక ఆర్థిక రాజధానిగా తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఆ ప్రాంతాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తాం, దాంట్లో అనుమానమే లేదు. కర్నూలు హైకోర్టు బెంచ్ కూడా అక్కడ పెడతాం. పెట్టడమే కాదు, పూర్వ వైభవం ఒకప్పుడు 56లోనే 53లో కర్నూలుకి మెడ్రాస్ నుంచి వచ్చినప్పుడు తాత్కాలిక రాజధానిగా ఆ రోజు మనం పెట్టుకున్నాం. మళ్లీ కర్నూలుకి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసి అన్ని విధాలు అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటాం. ఈ 3 నగరాలే కాదు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. నేను మిమ్మల్ని